ప్రపంచంలో ఉన్న 57 ముస్లిం దేశాలన్నీ కూడా మూకమ్ముడిగా ఒక కూటమిగా ఏర్పడాలని చూస్తున్నాయి. అదే ముస్లిం నాటో అంటున్నారు, లేదా ఇస్లాం నాటో దేశాలు అంటున్నారు. ఈ విధంగా కనీసం ఒక 30-40 దేశాలైనా చేరితే మనల్ని ఎవడూ కూడా ఏమీ చేయలేడు. మనం విడివిడిగా ఉండడం వల్ల మన మీద కొన్ని దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, లేదా మన యొక్క వనరులు కూడా దోచుకుపోతున్నాయి అన్న విధంగా ఇప్పుడు ఈ సౌదీ అరేబియా, అలాగే తుర్కియా, ముఖ్యంగా ఈ తుర్కియా తీసుకొచ్చి అందరినీ రెచ్చగొడుతుంది. అందుకే పాకిస్తాన్ అలాగే సౌదీ అరేబియా ఉంది కదా, ఈ 2 దేశాలు జత కట్టాయి. ఈ జతలో మేము కూడా చేరుతామని తుర్కియా మాట్లాడుతుంది. చేరడమే కాకుండా సౌదీ అరేబియా ఆర్థికంగా, పాకిస్తాన్ ఏమొచ్చేసి అణ్వాయుధ శక్తిగా, క్షిపణ శక్తిగా ఉంది కాబట్టి, అక్కడ మానవ శక్తి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చైనా సపోర్టుతో ఆయుధాలు కూడా కొని ఇంకా బలమైనటువంటి వ్యవస్థగా తయారవ్వాలి. కనీసం ఒక 40 దేశాలు ఇందులో ముస్లిం దేశాలు చేరితే మిగతా 10 దేశాలు 15 దేశాలు కూడా చేర్చుకొని ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఏర్పడాలని చూస్తున్నాయి. అది మాత్రం వాస్తవమే. ఇవి ఇస్లాం కూటమిగా ఏర్పడాలని చూస్తున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు ఈ అమెరికా, చైనాలు ఇలాగ ఎగురుతున్నాయి, కానీ ఈ 57 దేశాలు గనక ఒకే దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా ప్రపంచ వినాశనమే. ఇక వీళ్ళందరూ కూడా ఎవరి మాట వినరు. ఈ అమెరికా, చైనా ఏదైతే ఎంతవరకు బలంగా ఉంటాయో అంతవరకే వీళ్ళ మాట వింటున్నట్లుగా అవి నటిస్తాయి. వన్స్ అవి గనక మనకి ఎప్పుడు ఏమీ అడ్డు కాదు, మనమే అందరికంటే కూడా పెద్ద అని ఏ రోజైతే అనుకుంటాయో ఆ రోజు ఇక ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ దేశాలన్నీ ఒక్కటైపోయినప్పుడు ఇక్కడ మనం కూడా ఒక్కటవ్వాలి. ఇప్పుడు అమెరికా, చైనా ఏవైతే ఆధిపత్యం కోసం చెలాయిస్తున్నాయో అది కుదరదు. ఇప్పుడు ఆఫ్రికా దేశంలో ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా కూటమిగా ఏర్పడితే అప్పుడు పాకిస్తాన్ చైనా మాట విందు. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది పాకిస్తాన్కి. ఈ పాకిస్తాన్ పెద్దన్నగా ఏదో పెద్ద పోటుగాడిలాగా లేదా పోటుగత్తిలాగా మాట్లాడుతుంది, కానీ పాకిస్తాను ఒక్కసారి మొత్తం ఇస్లాం దేశాల్లో అన్నీ కూడా ఒకసారి ఒకటైతే అది ఉగ్రవాదానికి దారితీస్తుంది, అది మారణ హోమానికి దారితీస్తుంది. నేను చెప్పానని ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసుకోండి, ఇది సేవ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ప్రపంచంలో వినాశనం జరుగుతుంది. దాన్ని ఈరోజు మనం తక్కువగా చూస్తే చూడొచ్చు గాక, కానీ ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది అది. కాబట్టి ఇలాంటి కూటములు కట్టకుండా చూడాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంటుంది, రష్యా మీద ఉంటుంది, చైనా మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇవి చెయ్యాలి. అది భారత్కి ప్రమాదం అనుకుంటారు వీళ్ళందరూ, పనికిరాని వెధవలందరూ. ఈ ట్రంప్ గాడు పిచ్చినా కొడుకు, ఈ చైనా ఓడికి ఇంకా అది అర్థం కాదని నేను అనుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఒక్కటైతే మాత్రం ఖచ్చితంగా ఇక ఆ తర్వాత అమెరికా ఉండదు, చైనా ఉండదు. భారత్ ఎలాగైనా ఎదుర్కొంటుందా లేదా పక్కన పెట్టండి. ఇక వినాశనం తప్పదు, ప్రపంచ వినాశనం తప్పదు. ఏవైతే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఇస్లాంలో, ముస్లిం దేశాలు, ఆ గల్ఫ్ దేశాలు, మిగతా దేశాలు, అవి కూడా మామూలుగా మారణ హోమానికే వస్తాయి. కాకపోతే అందులో ఆ దేశంలో మారణ హోమం జరగకపోవచ్చు, నిధులు వెళ్తాయి మారణ హోమం చేయడానికి. కాబట్టి 57 దేశాలు ప్రస్తుతానికైతే ఏకం అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఒక సఖ్యత లేదు. అందులో కూడా ఇవి ఎప్పుడే ఏకం అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు గట్టిగా తలుచుకుంటే ఖచ్చితంగా అవుతారు. ఇంకొకటి, ప్రపంచంలో ముస్లిం దేశాలు 57 ఉంటే అందులో ఒక్కటికి కూడా పాకిస్తాన్కి తప్ప దేనికి అణ్వాయుధం లేదు. ఈ అణ్వాయుధాల కోసం ఇప్పుడు పాకిస్తాన్ పెద్దన్నగా మారుతుంది, అలాగే ఆర్థికంగా సౌదీ అరేబియా మారుతూనే అంటుంది. కానీ అన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి ఇక కూటమిగా ఏర్పడిన తర్వాత. వాళ్ళు ఏం చెప్తే అదే. సౌదీ అరేబియా చూస్తే ఏమి తక్కువ అనుకుంటున్నారా? ఈరోజు టెర్రరిస్టులు పోషిస్తుంది అది. భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఇబ్బందికి చేయాలో తెలివిగా, ఒక్క రూపాయి కూడా బయటికి రాకుండా, సౌదీ నుండి వచ్చినట్లు కాకుండా పక్కా ప్లాన్తో బయట దేశాలకు ఆ సొమ్మును పంపించి అక్కడి నుంచి ఉగ్రవాదానికి ఫండింగ్ చేస్తుంది. అవేమి తక్కువ దేశాలేం కాదు అభివృద్ధి చెందినా కూడా, కాకపోతే వాళ్ళకి మట్టి అంటుకోకుండా చూస్తున్నారు అంతే. కాబట్టి ఇది చాలా డేంజర్, చాలా పెద్ద డేంజర్ ఇది.